మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం 1:40 జరిగిన విషాద సంఘటన ఇంకా దేశ ప్రజలందరి మధ్యలో అలాగే ఉంది. ఎన్నడూ ఊహించలేరు. ఎక్కడో సముద్రం మధ్యలో ప్రమాదం జరగటం లేదా కుట్రదారులు కూల్చివేయటం కొన్ని సంఘటనలు మనం అప్పుడప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చూస్తాం. కానీ ఇలా కళ్ళెదురుగుండా అక్కడే ఎగిరిన విమానం 650 అడుగులు పైకి వెళ్ళి కూలిపోవటం, ఎందరో ప్రజలు విమానంలోని వారే కాకుండా ఒక ఆయన మృత్యుంజయుడు ఉన్నాడు, సంతోషం. కానీ సుమారు ఒక 80 నుంచి 90 మంది భోంచేస్తున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మరి సడన్గా ఇలా మృత్యువాత పడటం ఇది పెను విషాదం. ఆ విషాదంలో తనువు చాలించిన వారందరికీ నా ప్రగాఢ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలనే దాని మీద పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. ఈరోజు రియో నుంచి మళ్ళీ BGCA సంబంధిత శాఖలన్నీ కూడా మరింత అప్రమత్తమై రాబోయే రోజుల్లో ఇటువంటి విపత్తులు జరగకుండా చూడాలని, ఇటువంటివి జరగకుండా ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థిస్తాం. ఆ భగవంతుని ఇటువంటి విపత్తులు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇంకా మనం నిన్న మరి వైభవంగా సుపరిపాలన వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్సవం చేసుకుని మరి ఆ తర్వాత నియోజకవర్గాల్లో కూడా మరి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని భావించాం. మరి ఆ సంఘటన జరిగినందువల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. అంచేత ఆ వాయిదా వేసిన క్రమంలో మన నియోజకవర్గానికే రెస్ట్రిక్ట్ అవుతూ మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటే చెయ్యాలని ఉన్నది ఏమిటి, నేను ఎన్నికల సమయంలో చేస్తానన్నవి కొన్ని ఉన్నాయి, చేసినవి చేస్తానన్నవి కన్నా కొంచెం ఉన్నా, చేయబోతున్నవి ఏమిటి అనే దాని మీద మనం చర్చ పెట్టుకున్నాం. రేపు ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాడలో పెద్ద సభ అయిన తరువాత ఆ ఉత్సవాలు ఏం చేస్తారనేది అప్పుడు రాష్ట్రంలో ఉన్న సుపరిపాలన గురించి మరి ప్రజలందరికీ తెలిసేలాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం 1 సంవత్సరం ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తయిన సందర్భంగా ఇక్కడ జరగవలసిన వాటి గురించి, క్లుప్తంగా జరిగిన వాటి గురించే మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, జూన్ 4వ తారీఖు మనకి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత 12వ తారీఖు లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ చేసిన వెంటనే 13వ తారీఖు నుంచి నా ప్రణాళిక ఒక ఎమ్మెల్యేగా
ఏం చేయాలి ఈ నియోజకవర్గానికి అనే దాని మీద మరి అసెంబ్లీలో జూన్ 19 అనుకుంటా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి ఆ 13వ తారీఖే నేను అప్పటి కలెక్టర్ సుమిత్ని మీట్ అయ్యి ఆయన ఇంటి దగ్గర ఒక కార్యాచరణ, నేను ఎన్నికల్లో సాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని చెప్పాను. మరి దీనికి ఎలా చేయాలి, మనం ముందుకెళ్ళాలి, నేను మొదలు పెట్టాలి అంటే మరి ఆయన అప్పుడు ఖజానా ఖాళీ చేయడానికి నిధులు ఏమి లేవండి. బాగా ఇవ్వగలిగితే ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వగలమేమో, అంతకు మించి నిధులు ఏమి లేవు అని చెప్తే ఓకే నో ప్రాబ్లం. అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి నేను నాతో పాటు పెద్దనరసం కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకెళ్ళాం. ఒక ఆలోచన వచ్చి మీరు ఇవ్వక్కర్లేదు, మీరు కావాలి గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే సరే మీరన్నా 10 లక్షలు సపరేట్ అకౌంట్ పెడదాం, నేను నా వంతు కావచ్చు నా స్నేహితుల దగ్గర నుంచి సబ్సిక్వెంట్గా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ నేను అన్నమాట ప్రకారం నేను పని చేయవలసిందే అని చెప్పి అప్పటికప్పుడు ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేను కూడా ఆ మొదటి సిట్టింగ్లోనే ఫైనలైజ్ చేసి ఆయనతోటి ఆ మరుసటి రోజు ఆయనతోటి అకౌంట్ ఓపెన్ చేయించి ముందుగా నేను కొన్ని నిధులతో మొదలుపెట్టి స్నేహితులతో మాట్లాడి 5 లక్షలు అని చెప్పి అలాగే ఆ నిధితో సొంతంగా పనులు చేయడం ప్రారంభించారు. అది గ్రామస్తులు రైతులు అందరూ కూడా ఎప్పుడో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మరి వదిలేసిన కాలువలను చేపట్టడం చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా చోట్ల ముందుకు రావటం, చాలా పనులు మనం ప్రారంభించి ఒక చైతన్యం అనేది డెవలప్మెంట్కి ప్రభుత్వం నిధులే అక్కర్లేదు, మనం కూడా ప్రజల భాగస్వామ్యంతో చేసుకోవచ్చు. సరే తర్వాత P4లు ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన అసలు రియల్గా P4 అనే కాన్సెప్ట్ రాకముందు అది P4 అంటామా, P3 అంటామా, P5 అంటామా అందరు పక్కన పెడతాం. మనం మొదలుపెట్టాం ఒక కాన్సెప్ట్, అది వేగంగా వెళ్ళింది. ఆ తర్వాత స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కని క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలాలు బాగున్నాయి కానీ సరైన ఆట స్థలాలుగా మార్చలేదు. స్థలం ఉంది కానీ ఆట స్థలాలు లేవు. మరి విద్యార్థులకు సరిపడా బల్లలు లేవు. మరి ఇటువంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంత మురుగుంటలాగా ఆ ఆట స్థలాలన్నీ మురుగుంటలాగా ఉండి స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే రొచ్చు, బురద, గేదెలు ఇలా ఉన్నాయి. మరి ఆకివీడు స్కూల్లో మరి మొత్తం అంతా ఫిల్ చేసాము. ఉండి హై స్కూల్లో 5 ఎకరాల స్థలాన్ని ఫిల్ చేసి ఒక 60-65 లక్షల రూపాయలు ఉండి హై స్కూల్ ఖర్చు పెట్టాం, ఓపెన్ చేసాం, మీరు అందరూ చూసారు. అలాగే పాలకోడేరులో కూడా ఇంచుమించు 55 నుంచి 65 లక్షల మధ్యన పాలకోడేరు స్కూల్కి, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సింగిల్ పెన్ని తీసుకోవాలి. ప్రజలు ఆ స్నేహితులు వీటితోటే మనం ఈ స్కూళ్ళు అన్నీ అభివృద్ధి చేయటం. అలాగే సుమారు 1500 నుంచి 1700 బెంచ్లు, ఇంకా మాకు బెంచ్లు అక్కర్లేదనేదాకా మాకున్న విద్యార్థులకి బెంచ్లు చాలు అని హెడ్ మాస్టర్లు చెప్పేదాకా ఇన్ని స్కూళ్ళకి కూడా బెంచెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయటం, ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. ఇంకొక ఇది మన ఇది మన హాస్టల్స్ కాదు ఈ హాస్టల్స్ మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వాటి పరిస్థితి బాగోలేదు అంటే మరి సోషల్ వెల్ఫేర్ ఒక 4 హాస్టల్స్ని మనం అన్ని విధాల టాయిలెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళందరికీ సుమారు ఒక 250 మందితో 350 మందితో మంచాలు
దుప్పట్లు, పరుపులు, ఫ్యాన్లు వాళ్ళకి చాలా దుర్భరంగా ఉన్నాయి హాస్టల్స్ నిర్వహణ. అవన్నీ కూడా దాతల సహకారంతోనే మొదలుపెట్టాం. డ్రింకింగ్ వాటర్ అనేది పెద్ద సమస్యగా ఉంది. మరి ఎవరో కూడా ఊహించలే డ్రింకింగ్ వాటర్ సమస్యకి ఇంత త్వరితంగా పరిష్కారం జరుగుతుందని. మరి ప్రభుత్వం ఒక 18 మైక్రో ఫిల్టర్స్ శాంక్షన్ చేస్తే కెనరా బ్యాంక్ ద్వారా మనం ఒక 25, మరి నా స్నేహితుల ద్వారా ఇంకొక ఆల్మోస్ట్ ఒక 15 ఎంపీ లాట్స్లో ఒక 4 పెట్టాం. అది కూడా ఒకటి మళ్ళీ దాతల నుంచే లాస్ట్ వీక్ క్లియర్ చేసాం. 3 అంటే 3 పెండింగ్లో ఉంటాయి. అది ఎంపీ లాట్స్. నా గతంలో నా ఎంపీ లాట్స్లోనే పక్కన ఉన్నవి సుమారు అప్పుడు గత కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఇచ్చినవి చాలా ఆపేసి ఫండ్స్ యూటిలైజేషన్ అవ్వకుండా చేశారు. అది ఇప్పుడు కొత్త ఎంపీగా ఎన్నికైన వరం గారి ఖాతాలోకి వెళ్తాయి. వరం గారికి కూడా నేను చెప్పడం జరిగింది. నా అమౌంట్ ఏదైతే ఉందో ఆ నియోజకవర్గాన్ని, నా ఇప్పటి నియోజకవర్గాన్ని మ్యాక్సిమం కేటాయించమని చెప్పడం జరిగింది. అందులో ఆ 3 ఊళ్ళో కూడా అయిపోతే ఇంకా మంచినీటికి ఇబ్బంది అనేది ఉండదు. బట్ మంచినీరుకి మరొక పెద్ద సమస్య ఈ రైతులు, చేపల చెరువులు, రియల్ చెరువులు రైతులు దర్జాగా పోతే పక్కవాడు ప్రాణమే కదా అనే వాళ్ళంతా భీమవరంలో ఉంటున్నారు. అక్కడ కాలువలన్నీ కలుషితం చేస్తూ ఊర్లో పోతున్నారు. వీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి ఎవరైతే చెరువుల్లో నీళ్లు డైరెక్ట్గా పంట కాలాల్లో కలుపుతారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా మరి గతంలో ఎప్పుడు ఎవరు ఊహించలేదు. ఆ చర్యలు కూడా చట్ట ప్రకారం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం అనేది చాలా తప్పు అనే దీంతో కలిపిన వాళ్ళని మీడియా మిత్రులే 4 పట్టించారు. వారికి మరి తగు విధంగా మరి చేయవలసింది చేసి మరి దాన్ని ఆల్మోస్ట్ అరికట్టే దిశగా వెళ్తున్నాం. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ని టీములు వేసి ఎవరికి ప్రొవిజన్ లేదో డ్రైనేజీలో కలపడానికి అవి ఐడెంటిఫై చేయండి. 15 రోజులు సమయం ఇద్దాం. పైప్ లైన్ వేసుకుంటే ఎలా చేద్దాం. పైప్ లైన్ కూడా వేసుకోలేము అంటే ఆ చెరువుల పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం. పోతే పోవచ్చు ఒక 500-600 ఎకరాలు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఎంతోమంది చనిపోతున్నారు. క్యాన్సర్లు వచ్చి సడన్గా డయేరియా వచ్చి చనిపోతున్నారు. ఏదో ఒక గ్రామంలోనే మరి కలవకూడ అవతల గ్రామం గుజరాత్లో మోడీ దగ్గర 8 2-3 నెలల కాలంలోనే చనిపోయారు. ఇవన్నీ వాటర్ బాండ్ డిసీజెస్ వల్ల వచ్చినాయి. సో ఉక్కుపాదం మోపుతున్నాం. అందులో ఎటువంటి మొహాటం లేదు. ఎప్పుడైతే కాలంలో ఈ కలుషితాలు ఇవన్నీ ఆగిపోయినాయి. మరి ఇప్పుడు కెనాల్ వదిలినప్పుడు 4 రోజులు సమ్మర్ తర్వాత కెనాల్ వదిలితే చాలా మురుగ్గా ఉండేది. మరి ఇప్పుడు ఎప్పుడూ లేనంత స్వచ్ఛంగా ఉన్నాయి. అందరూ మీరు మీ కళతో చూసిందే, మీడియా మిత్రులు చెప్పిందే. రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా అరికట్టి సోర్స్ని ఇంప్రూవ్ చేస్తాం. అలాగే వెంకయ్య వేయరు గతంలో 17 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ప్రాజెక్టు అప్పట్లోనే ఒక 15-16 కోట్లు ఖర్చు పెట్టి వదిలేశారు. దాన్ని మళ్ళీ ఒక 6 నెలల్లోనే చేయాలనుకున్నాం, కానీ ఇంచుమించు అప్పుడే మొదలుపెట్టాం. అది కూడా ఈ మొన్న ట్రయల్ ఆల్మోస్ట్ విజయవంతంగా ముగిసింది. ఇంకొక 4 నుంచి 5 రోజుల్లో ఫైనల్ కూడా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. సో దాంతో వెంకయ్య వేయరు కాలువ నీటిని వాడుకునే హ్యాబిటేషన్స్ అన్నీ అంటే సుమారు 40 హ్యాబిటేషన్స్. గ్రామాల వరకు అయితే ఒక 20-22 అవ్వచ్చు. హ్యాబిటేషన్ ఒక గ్రామంలో కొంచెం హ్యాబిటేషన్లు ఎక్కువ ఉంటాయి. సరిహద్దు గ్రామాలు ఒకే పంచాయతీలో ఉన్నాయంట. అన్నీ కలిపితే ఒక 40 నుంచి 45 గ్రామాల వరకు డైరెక్ట్గా మనకి పరిమళ నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది. ఈ కంటామినేషన్లో బాధ ఉండదు. అయినప్పటికీ కూడా ఆ పైప్ లైన్కి ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు.
ఒక్క నీటి బొట్టు కూడా చెరువుల నుంచి ఇందులోకి రావడానికి వీల్లేదు. ఈ క్రమంలో చాలా కాలువ గట్లు, డ్రైనేజ్ గట్లు పెద్దలంటే పరిమాణాలు చేపల చెరువులోను, రైలు చెరువులోను ఆక్రమించుకున్నారు వాళ్ళ సొంత భూముల్లాగా. గట్ల మీద గొడవలు కట్టుకున్నారు, గట్ల మీద ట్రాన్స్ఫార్మర్లు వేశారు. వాళ్ళు గట్ల మీద గొడవలు కట్టుకుంటే నాకేంటి నష్టం అని చెప్పి అనుమానం మీకు రావచ్చు, ప్రజలకు రావచ్చు. నేను నివృత్తి చేసేది ఏంటంటే కాలువ రిపేర్ చేయాలన్నా, డ్రైనేజ్ రిపేర్ చేయాలన్నా ఆ గట్టు మీద నుంచి బుల్డోజర్ ఆర్ ప్రొక్లైనర్ మూమెంట్ ఉండాలి. ఇప్పుడో కాటన్ గారు మినిమం 20 అడుగులు, చాలా చోట్ల 30 అడుగులు కాలువ గట్లు పక్కన ఇటువంటి ఎక్విప్మెంట్ లేని రోజుల్లోనే ఆయన దాన్ని వదలటం జరిగింది. ఇప్పుడు మాన్యువల్గా ఏదైనా చేయాలన్నా, లేదంటే పంట పెట్టి నీళ్ళల్లోకి వెళ్ళి చేయాలన్నా అయ్యి కాస్ట్ది. పక్కన బుల్డోజర్ పెట్టుకుని కాలువ పక్కన తీసిన దానికి రూపాయి అయితే దీనికి 25 MP అవుతుంది. ఇది ప్రజల సొమ్ము. ఎవరు పడతాడు ఆక్రమించదొద్ది ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, అంతంత మాత్రంగా నిధులేస్తున్నారు. సో ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. రైతు చేసుకోవాలి అంటే అతనికి మోయడానికి భారం కాకూడదు. ఆడేళ్ళతో ఆడదన్నే పొడుచుకుంటున్నాడు. ఈడు ఆక్రమించాడు, నాడు సుబ్బరాజు ఆక్రమించాడు, వెంకటరాజు ఆక్రమించాడు, రామరాజు ఆక్రమించాడు అని చెప్పి ఇంకో కోటేశ్వరం, అది ఇంకో వెంకటేశ్వరం, ఇంకో తోటనాయుడు గారు, ఇంకో నాయుడు గారు ఆక్రమించాడు. ఎవరికి కూడా రిపేర్ చేసుకుంటానికి వీలు లేకుండా అయిపోయింది. సో రాజు లేదు, రెడ్డి లేదు, కమ్మ లేదు, నాయుడు లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు. ఎవరు ఆక్రమిస్తే అవన్నీ కూడా తీసేస్తాం. కొద్దిమంది ఆహాకారాలు చేసుకుంటారు, అవన్నీ కూడా తీసేస్తున్నాం. మీరు ప్రత్యక్షంగా వస్తున్నారు. మొన్న రుద్రాయకోట దగ్గర కూడా మనం చూసాం, 91లో రిపేర్ చేశారు. ఎవరు కాదు, ఇక్కడ పోయినా పట్ల చెత్త అంతా తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ని తీసుకొచ్చి అందులో వేస్తున్నారు. ఈ పంచాయతీ వాళ్ళు కూడా, ఆ సెక్రటరీలు కూడా చాలా దరిద్రంగా నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ పంచాయతీ వాళ్ళు తీసుకెళ్ళి ఆ కాలువ కట్టినేసేస్తున్నారు. ఆడే ఆ పంచాయతీ సెక్రటరీలు, ఈ పంచాయతీ ఈ రాజు వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. అతి దరిద్రంగా మురికి కోపంగా మార్చారు. ఇవన్నిటినీ కూడా, ఈ మురికినంతా కూడా నేనే వాగ్దానాలు చేయలే. ఎలక్షన్ ముందు ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కాలువలు, పంట కాలువల పక్కన ఇల్లు కట్టేసి ఆ డ్రైనేజ్ డైరెక్ట్గా వాళ్ళ మలమూత్రాలన్నీ ఈ పంట కాలువల్లో వదిలేసి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడతారు. అలవలు ఆక్యుపై చేసి ఇండివిజువల్ వ్యక్తులు గట్లు ఆక్యుపై చేసి మళ్ళీ వాళ్ళ చెరువుల నీళ్ళు ఇందులోకే కలిపి, ఇదివరకు నా చిన్నతనంలో నేను పండక్కి ఊరు వచ్చినప్పుడు నా గీతరాలు చాలామంది ఆ పైనుంచి నుంచి బుడింగ్ అని చెప్పి ఆ పైనుంచి దూకి ఈ ఉండి కాలువ, నేను ఎప్పుడైనా భీవరం వస్తే మా చిన్నప్పుడు ఆ భీవరం నుంచి ఆ కాలువ పొరుగుతూ జనాలు ఈత కొడుతూ ఉండేవారు. ఇవాళ దిగితే తోలు ఊడిపోద్ది జనాలు. గేదెలు కూడా దిగట్లేదు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎక్కడైనా అసలు గేదెలు దిగుతున్నాయా? గేదెల చెరువుల్లో కూడా గేదెలు దిగట్లే. అసలు ఒక చెరువులో కాలువలో స్నానం చేసినోడు నాకు అసలు ఈ మధ్యకాలంలో కనపడలా. సో అంత దారుణంగా తయారైంది. నేను చిన్నప్పుడు చూసిన, అప్పట్లో చేపల చెరువులు లేనప్పుడు ప్రజలంత విచ్చలవిడిగా కలుషితం చేయనప్పుడు ఎలా ఉండేదో, నా చిన్ననాటి పల్లెటూరు ఎలా ఉందో అదే విధంగా తీర్చిదిద్దాలి అని నేను కంకణం కట్టుకొని ఆ దిశగానే ముందుకెళ్తున్నా. ఎవడు అడ్డం వచ్చినా దీన్ని ఆపేది లేదు. ఇలాగే రాబోయే కొద్ది అదే రేంజ్లో
కాలువ గట్లు ఆక్రమణలు, రైతుల ఆక్రమణలు, ఇల్లు కట్టి ఆక్రమణలు. అట్ ది సేమ్ టైం ఎవరినైతే మన కాలనీల్లోకి గతంలో ఇచ్చిన గత ప్రభుత్వంలో ఇచ్చిన కాలనీలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా కూడా 2 చోట్ల ఇస్తాం. ఇల్లు తీసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అక్కడ తాళకోడ ఉంది. తాళకోడ మొన్న వాటర్ ప్లాంట్ మొదలుపెట్టాం. 5 కోట్లతో ఇక్కడి నుంచి సైడ్లు తీసుకుంటే వేరే ఇళ్లలోకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ అద్దెకించుకుని ఇలాగ చేసి బ్యాచే ఎక్కువ. సో ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అన్యాయం అని గొడవ చేసినా కూడా న్యాయం అనుకున్నది న్యాయస్థానాలకు వెళ్తున్నాం. న్యాయస్థానాలు చెప్పిన తర్వాత చాలామంది కోర్టుకి వెళ్తారు. ఆ నాయకులు, కొన్ని పార్టీల నాయకులు వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని కోర్టులు వేయిస్తున్నారు. ఇది తెలియదు ఏంటంటే హైకోర్టు కూడా ఏం చేయలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు క్లియర్గా ఉన్నాయి. కాలువగట్ల ఆక్రమణలు, రోడ్ల మీద ఆక్రమణలు, పబ్లిక్ డిస్టర్బెన్స్, పబ్లిక్ ఆరోగ్యానికి హానికరం, చెరువుల చుట్టూ మంచినీటి చెరువుల చుట్టూ ఆక్రమణలు చెల్లవు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. వీళ్ళు తెలియక హైకోర్టుకి వెళ్తే జరిగేది ఏంటంటే హైకోర్టు నిజాలు తెలుసుకోవడం కోసం ముందు ఒక స్టే అంటారు. నిజాలు మనం సబ్మిట్ చేసిన తర్వాత పని చూసుకో బాబాయ్ అంటారు. జరిగేది అదే. 1 నెల 2 నెలలు ఆలస్యం అవుతుంది తప్ప ఎవడు ఉడతో పులికి ఇక్కడ ఆగేది ఏమీ లేదు. మేము రిమూవ్ చేసేది ఖచ్చితంగా పంటకాలం గట్ల మీద ఉండి డ్రైనేజ్ అందులోకి పెడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యం టాప్ ప్రయారిటీ. నాకు కలిసి వచ్చేది ఏంటమ్మా, ఇప్పుడు నేను వాళ్ళు ఉంటాను 5 ఏళ్ళ తర్వాత ఈ పోస్టులో ఉండదు, ఇంకో పోస్టులో ఉండదు, అసలు ఇక్కడ లేకపోవచ్చు. నాకు కలిసి వచ్చేది ఏంటి, ఇప్పుడు ఎవరన్నా తీసేస్తారు. దాని వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు, చనిపోతున్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఇంపాక్ట్ ఈ చేపల చెరువులు నీళ్ళు వదిలేసినోడికి ఉంటుందా? ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఒక ప్రజాప్రతినిధిగా నేను తీసుకుంటున్నా ఆ బాధ్యత. నేను తీసుకున్న బాధ్యతల నిర్వహణలో నాకు ఎవరి అడ్డం వచ్చినా ఆడు ఏ స్థాయి వ్యక్తి అయినా నేను ఉపేక్షించేది లేదు. నా పనులు నేను చిత్తశుద్ధితో చేసే పనులకి ఎవడు అడ్డు వచ్చినా నేను గ్రహించను, న్యాయబద్ధంగానే వెళ్తాను. ఓకే, కోర్టుకు వెళ్ళాము, వాళ్ళకు 10,000 20,000 క్షవరం, అంతకంటే వచ్చే నష్టం లేదు. మనకు గవర్నమెంట్ బెటర్ ఉంటారు, నాకు అయ్యే ఖర్చు లేదు. ఈరోజు ఇంకో దగ్గర రిమూవ్ చేస్తాం, రేపు కోర్టులు ఓపెన్ అవుతాయి. ఏదో కొద్దిగా ఏదో ఆపరేషన్ చెప్పి కొంతమంది చిల్లర నా కొడుకులు నేను ఆపరేషన్ అన్నాడు. ఏమైంది? రవిగడ్డ ఏమాపాడు? 2 రోజుల ముందు కొట్టించేసేలా చేస్తాడు. అదంతే, చేసేది ఏమంటే. సో ఎలాంటి చిల్లర నా కొడుకులు ఏమన్నా సారీ టు యూజ్ ద వర్డ్ బట్ దే డిజర్వ్. సో ఇక్కడ ఈ అసిధార వ్రతం ఆగేది లేదు. ఈ విషయంలో మీడియా సపోర్ట్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ కాలంలో వదిలే వాళ్ళని పట్టుకోమంటే 4 పట్టుకున్నారు, కానీ ఇంకా చాలామంది ఉంటారు. ఇంకా మీరు డాక్టర్లతో చూడాలి. ఏ సమస్య ఉన్నా మీడియా చాలా, నేను రోజు పొద్దున్నే పేపర్లో చూసి క్రిటిసిజం కోసం చూస్తాను. ఇదిగో అక్కడ పలానా ఊళ్ళో ఎవడో ఆక్రమించాడు, ఇవాళ పొద్దున్న పేపర్లో చూశాను. ఆకువీళ్ళలో ఎవడో ప్రభుత్వ స్థలాన్ని ఆ సమతా నగర్ దగ్గర కప్పేసాడు అని వెంటనే తీసుకెళ్ళి చదివేస్తాం. ప్రభుత్వ స్థలం తీసేసుకుంటామని ఆడేదో సొంత పర్పస్ కోసం ఏదో చేసుకుంటున్నట్టున్నారు. నిన్న మరి పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి మనం ఏదైతే చేస్తున్నామో మన ఆలోచనకి దగ్గరగా నేనేం చేసినా ఇండివిజువల్ కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గానికి చేయగలను. అదే ఏ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో మంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి. సో ఆయన ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చిన్న చిన్న ప్రభుత్వ స్థలాలు పంచాయతీల్లో ఉంటే
వాటిని చిన్న పార్క్ అయినా పర్వాలేదు, చిన్న పార్క్ డెవలప్ చేయండి. వాళ్ళు చేసేది డంపింగ్ యార్డ్లో ఒక మంచి పార్కే చేస్తున్నారు. మన శంకుస్థాపన చేసింది అది ఇవాళ ఇక్కడ కూడా కాంట్రాక్టర్లు రమ్మన్నా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 3-4 రోజుల్లోనే పనులు ప్రారంభం అవుతాయి. డిజైనర్స్ అందరినీ పెట్టుకుని నేను సోమవారం హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఆ డ్రాయింగ్లన్నీ కూడా ఫైనలైజ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్స్ అందరినీ ఏది నో ప్రాఫిట్ నో లాస్లో చేయాలి. కాంట్రాక్ట్ అన్నీ ఓపెన్ ట్రాన్స్పరెంట్గా మామూలుగా ₹1 కోటి మినిమం అవుతుంది. సరే ప్రభుత్వం చేస్తే 2 కోట్లు అవుతుంది, వేరే విషయం. ప్రతి పైసా అక్కడ ఊరోళ్ళు పెట్టి రెస్పాన్సిబుల్గా మీరే పర్యవేక్షించుకోండి. నేను ఇదిగో ఇస్తున్నాను మీరు నో ప్రాఫిట్ నో లాస్లో చేయటానికి. నా గురించి అది చేతికి మట్టి అవ్వకుండా కాస్ట్ చేసి పెడతారు అని చెప్పి 2 ఓపెన్ ఎయిర్ థియేటర్స్ విత్ గార్డెన్ వాకింగ్ ఫెసిలిటీ అలాగే నేను తెప్పించి కొన్ని కూడల్లో పెడతాను. ఈ ఫారెస్ట్లో ఇచ్చేదాన్ని అయితే చిన్న మొక్కలు ఇస్తారు, మొక్కలు అయిపోయినాయి అంటున్నారు. అది చేసేదే ఏమీ లేదు. ఓపెన్గా చెప్తాను, ఇక్కడ నోట్ ఇద్దాం. ఎప్పుడు మొక్కలు అడిగినా అది ఇచ్చింది కదా, అయితే పిల్లలు తీసుకొచ్చేస్తారు. మొన్న అడిగితే ఇక్కడ వెస్ట్ గోదావరిలో సోషల్ ఫారెస్ట్ పెంచడానికి మాకు అసలు స్థలం లేదు సార్, ఎక్కడి నుంచో తీసుకురావాలి అంటున్నారు. పంచాయతీ ఇవన్నీ అయ్యి పని కాదు. కడిగలు బ్రహ్మాండమైన మొక్కలు ఉన్నాయి. ఏదో అయితే ఒక 20 లక్షలు 10 లక్షలు అవుతుంది, అంతకు మించి అందరూ ఆ మొక్కలు తీసుకొచ్చి ఎక్కడ స్థలం ఉన్నా అక్కడ చిన్న చిన్న పార్కులు, ఊర్లో ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. అట్ ది సేమ్ టైం మనం సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టేస్తున్నాం. ఎవడైనా ఇక్కడ ఈవ్ టీజింగ్ లాంటివి లేదు, గంజాయిలు తాగడానికి లేదా తాగేసి సీసాలు ఎసరడానికి వీళ్ళందరూ దొరికేస్తారు. టక్కున దొరికేస్తారు కెమెరాలు, ఎక్కడికి వెళ్ళలేరు. ఇంకెక్కడైనా మారుమూలు కూర్చుని ఏదైనా గంజాయిలు కొట్టినా డ్రోన్ కూడా పెట్టి దొరికేస్తారు. మీరు కూడా అప్పచెప్పారు. ఊరికే మీరు పని చేయించుకోండి, ప్రతిదానికి రివార్డ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే సొసైటీ బాగుపడాలంటే కొన్ని చర్యలు తప్పవు. ఫ్రీగా చేయించుకోండి. రివార్డ్ అంటే గౌరవ రివార్డ్ అన్నమాట. మమ్మల్ని అభినందిస్తూ రివార్డ్ ఉంటుంది. సొసైటీ బాగోవాలి, మన ఎన్విరాన్మెంట్ బాగోవాలి, క్రైమ్ రేట్ ఉండకూడదు అంటే నేను కనీసం 4 రోజులు ఇక్కడే ఉంటున్నాను. వీడు ఇక్కడ ఉండడు అని చెప్పి 50 ఏడుపులు ఏడ్చాడు. వీడు ఇక్కడే ఉంటాడు ఏంటంటే అడుగుతున్నా. అది సో ఇక్కడే ఉంటా. ఏమైనా ఉంటే చెప్పండి. ఈ చేపల చెరువుల విషయం కానీ అలాగే ఎక్కడైనా సరే ఇప్పుడు అనుమతులు లేకుండా లేఅవుట్కి అనుమతి లేకుండా మరి చాలా చోట్ల కడుతున్నారు. అన్నీ కుదిరిన చోటల్లో బోర్డులు పెట్టించారు. 14% అంటే మినిమం రోడ్లు ఉండాలి. 30 అడుగులు అయితే ఉండాల్సిందే. ఆ 30 అడుగుల రోడ్లు ముందు లేకపోయినా 30 అడుగుల రోడ్లు క్రియేట్ చేసుకుని మరి ఓపెన్ ప్లేస్ ఇవ్వని దగ్గర మరి 14% ప్రభుత్వ రేటు ఎలాగో తక్కువ ఉంటుంది రియల్ రేట్. ఆ 14% కడితే డెఫినెట్గా ఆ ఇళ్ళకి అనుమతి ఇచ్చి ఆ కాలనీని అభివృద్ధి చెందేలాగా. ఎందుకంటే వాళ్ళకి 2,90,000 శాంక్షన్ చేయొచ్చు. కానీ ఆ లేఅవుట్లో ఆ మినిమం 30 అడుగులు లేకుండా వేస్తే అవి మురికి వాడలాగా తయారవుతాయి. తరువాత రోడ్డు పక్కన ఒక రైలు వేయాలన్నా ఏమి వేయాలన్నా 30 అడుగులు ఉండాలి. సో ఈ ప్రమాణాన్ని పాటించే విధంగా ఉంటాయి. సో 14% వాళ్ళు కడితే డెఫినెట్గా ఆ కాలనీలు కూడా చాలా వినతులు వస్తున్నాయి. అవన్నీ కూడా కన్సిడర్ చేసి క్లీన్గా ఉండాలి అంటే మన ప్రవృత్తిలో మార్పు రావాలి. మీరు నా ఆఫీస్ చూసారు, ఎక్కడైనా చెత్త ఉంటే కన్సర్న్ నేను వాయించాలి. ఎక్కడ చూసినా సరే క్లీన్గా ఉంటుంది. నా ఇల్లు ఎలా ఉంటుందో, నా ఆఫీస్ ఎలా ఉంటుందో అత్యాశ అనుకోవచ్చు. నా నియోజకవర్గం అలా ఉండాలి అనేది నా కోరిక. ఆ దిశగా 10 మంది తిట్టుకున్నా, ఇదేంటి మన రూల్స్ చెప్తాడు ఎలా వస్తుందని ఎవరన్నా అనుకున్నా
అంతేనా నేను సోదిగానే చెప్తూ మనం ముందుకెళ్దాం. ఈ విషయంలో మీ సహకారం పూర్తిగా అందించండి. జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం ఉంది. కలెక్టర్ గారికి, ఎస్పీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఎస్పీ గారికి, అలాగే ఈ పంచాయతీ సెక్రటరీలు వీళ్ళు చాలామంది పనులు చేసి రావాలి. క్రమక్రమంగా మరి సగం మంది ఏ పని చేయకుండా ఫుడ్లో పుట్టించి చూడటానికి అలవాటు పడిపోయారు. మార్పు తీసుకొస్తున్నాం. ఏం చేయగలం? ఉన్నది వాళ్ళనే సర్దుకోవాలి. మార్పు తీసుకొస్తున్నాం. మనం చూశారు 19 సెంట్లలో 4 అంతస్తులు కడిచింది. 19 గజాలు. 19 గజాలు. అరసెంట్ కన్నా తక్కువ. అరసెంట్ అంటే 50 గజాలు ఉండాలి. 25 ఉండాలి. అరసెంట్ అంటే 24. 25 ఉండాలి కదా అరసెంట్. అరసెంట్ కన్నా తక్కువ మరి రోడ్డు మీద కడితే మరి ఆ సెక్రటరీని అడిగితే నేను చెప్పానండి వాళ్ళు కట్టేసానండి అని చెప్పి మాట్లాడితే ఏం చేయాలి? సో అలా ఉన్నారు. ఆ వ్యవస్థను కూడా సరిచేయాలి. కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం ఉంది. మెజారిటీ ప్రజలు కూడా ముందుకొచ్చి మన ఊరు మనం బాగా చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇదే సహకారంతో రాబోయే 6 నెలల్లో ఇప్పుడు ఏదైతే ప్రారంభించామో అవన్నీ కూడా ఒక షేప్కి తీసుకొచ్చేస్తా. ఈ 6 నెలల తర్వాత ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచిస్తాను, మీరు ఆలోచించండి. ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి మనం ఎన్నో నియోజకవర్గాల కన్నా